ఆర్ఎన్బిఎన్సి మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ అధికారుల మెరుపు దాడుల్లో సంచలన విషయాలు వెలుగులో చూశాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆర్ఎన్బిఎన్సి మోహన్ నాయక్ కు చెందిన నివాసాలపై ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో 17.94 కోట్ల ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్ తో పాటు మొత్తం 15 ప్రదేశాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరిపింది. నిజామాబాద్ జిల్లాలో 19.38 ఎకరాల వ్యవసాయ భూములు గుర్తించారు. కోంపల్లి, గచ్చిబౌలిలో 7 ప్లాట్లు, మియాపూర్లో 2.5 కోట్ల విలువగల ట్రిప్లెక్స్ విల్లా, కూకట్పల్లిలో కొత్తగా నిర్మించిన ఇల్లు, నిజామాబాద్లో విల్లా కొనుగోలుకు ₹1 కోటి అడ్వాన్స్ చెల్లించినట్లు గుర్తించారు. అలాగే ఈ సోదాల్లో 55 లక్షల నగదును స్వాధీనం చేసుకోగా బ్యాంకు ఖాతాల్లో 1.44 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. మోహన్ నాయక్ నివాసంలో సుమారు 2.5 కిలోల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి ఆభరణాలు లభించాయి. ₹126 లక్షల విలువైన గృహోపకరణాలు, 11.25 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు గుర్తించారు. వీటితో పాటు 2 వాహనాలను అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన మొత్తం ఆస్తుల విలువ 17.94 కోట్లుగా ఏసీబీ అంచనా వేసింది. ఇక ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో మరింత ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. సోదాలు అనంతరం మోహన్ నాయక్ ను అరెస్టు చేశారు. ఆయన్ను ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు మోహన్ నాయక్ కు చెందిన మరిన్ని ఆస్తులపై విచారణ జరుగుతుందని ఏసీబీ అధికారులు చెప్పారు. ఆర్ఎన్బిఎన్సి మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ అధికారుల మెరుపు దాడుల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఆర్ఎన్బిఎన్సి మోహన్ నాయక్ ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో నిన్న సుదీర్ఘంగా ఏసీబీ అధికారులు దాడులు చేసిన తర్వాత నిన్న అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఏసీబీ సోదాల్లో దాదాపు 17.94 కోట్ల ఆస్తులను కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అవినీతి పద్ధతులు, అనుమానాస్పద మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టాడనేటువంటి అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు కూడా తన రిమాండ్ రిపోర్ట్ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో 19.38 ఎకరాల వ్యవసాయ భూములను కూడా గుర్తించడం జరిగింది. బినామీ ఆస్తులపై కూడా పూర్తి స్థాయిలో నిన్న సోదాలు చేసి 15 ప్రాంతాల్లో సోదాలు చేసి దాదాపు 100 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టినట్లు కూడా గుర్తించారు. కాబట్టి ఈ కేసుకు సంబంధించి అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. మరింత లోతైనటువంటి దర్యాప్తు కోసం కస్టడీకి తీసుకుని విచారణ జరిపేటువంటి అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. Yeah.